ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगात् शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तं महं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामिनामिने श्रीरूपानगसारस्वतश्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. మారీచుడి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా! మారీచుడి ద్వారా మనం కొన్ని పాఠాల్ని నేర్చుకుంటున్నాం. శ్రీరాముడు పరమకర్త. అంటే అన్నిటికి ఒక కర్త అనే ఒకరు ఉంటారు. కానీ పరమకర్త అంటే ఏంటి? అన్నిటికీ కారకుడు భగవంతుడే. మిగిలినవన్నీ కూడా అంటే ఆయనే పరమకర్త కాబట్టి సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన దృష్టిలో వస్తువుల కింద లెక్కే. ఇప్పుడు ఆ వస్తువులు ఆయనకి ఉపయోగపడలేనప్పుడు ఆయనకి సంతోషం ఎలా ఆహ్, కు దొరుకుతుంది? ఇప్పుడు మనమే ఉంటాం. మనమేమో కొన్ని వస్తువులు తెచ్చుకుంటాం. మనకి నచ్చినట్టుగా ఆ వస్తువులు ఉపయోగపడనప్పుడు మనకు సంతోషం ఎక్కడుంటది? అలాగే మనందరం కూడా ఆ భగవంతుడు వాళ్ళం. ఆ భగవంతుడికి ఒక అణువులం. సో, ఆయనకి తోడ్పడేటట్టుగానే మన మనస్తత్వం, మన భావన ఉండాలి. అలా లేనినాడు మనం సంతోషంగా ఉండం. మనం సంతోషంగా లేము కాబట్టి భగవంతుడు కూడా అయ్యో! ఎందుకు వీళ్ళంతా కూడా ఇలాగా బాధపడుతున్నారని. అంటే జ్ఞానశూన్య భక్తి అంటారు. జ్ఞానశూన్య భక్తి అంటే మనందరిలోని ఒక చింతన ఉంటది. స్వార్థంతో కూడినటువంటి చింతన. అంటే మన కోసమే ఆలోచిస్తాం ఎప్పుడు. మనకే మంచి జరగాలనుకుంటాం. మనకంటే మన వాళ్ళకి, మన పిల్లలకి మనకేమైనా కష్టాలుంటే అవన్నీ కూడా కష్టాలు తీరిపోవాలి. గొప్ప ప్రయోజకులయిపోవాలి. అంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం అనేది కూడా ఒక రకమైన అనర్థం. అనర్థం అంటే ఇదే. వ్యక్తిగత ప్రయోజనాలన్నీ కూడా ఈ స్వార్థంతో కూడినటువంటి చింతన మనసులోనే ఉంటది చింతన. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండేటటువంటి భక్తి అంతా కూడా కాలిక్యులేటివ్. అంటే లెక్కింపుతో కూడుకొని ఉంటది. ఇది జరిగితే బావుంటది. అలాగైతే బావుంటది. అప్పుడు నీ దగ్గరికొస్తాను. నిజమైన భక్తుడికి తన సొంత లాభం గురించి ఆలోచించడు. భగవంతుడిని ఎలా సంతోషపెట్టాలి? భగవంతుడికి ఎలా సంతృప్తి కల్పించాలి? ఎప్పుడు? ఏ స్థితిలో ఆయన ఉన్నప్పటికి కూడా భగవంతుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటాన్ని జ్ఞానశూన్య భక్తి అనొచ్చు. అంటే నిజమైన భక్తి అని అప్పుడు అనొచ్చను. ఇప్పుడు భగవంతుడు సేవ కోసం ఎవరైనా పిలిచారనుకోండి, సేవ దొరకడమే కష్టం. భగవంతుని సేవ చేయడం. అది భగవంతుడు కల్పిస్తేనే మనకి అందుతది. అంతటి సేవ అందినప్పుడు కూడా మనం నాకేదో ఇబ్బందున్నది, నాకు సమయం లేదు, నాకు ఒంట్లో బాలేదు, నా మనసు బాలేదు, నాకిప్పుడు కుదరదు, ఇంకొకసారయితే కుదురుతుంది అంటే అది భక్తి కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా భగవంతుడిని నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడి సేవని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసినట్టయితే ఇదంతా గూడా ఏంటి? లెక్కింపుతో ఆధారపడినటువంటి భక్తి. అంటే నీకు కుదిరినప్పుడు నువ్వు చేసింది అది భక్తి ఎలాగవుతుంది? టైమ్ పాస్ అవుతది. అంతే. ఈ సమయంలోనే రావణుడు సీతమ్మని అపహరించాలనుకోవడం ఎందుకు అపహరించుదామని అనుకుంటారు రావణాసురుడు? దాని ప్రధాన కారణం ఏంటి? ప్రతీకారం తీర్చుకోవాలి. దేనికి ప్రతీకారం తీర్చుకోవాలి? జనస్థానంలోనే మొత్తం రాక్షస సైన్యాన్నంతటిని కూడా మట్టుపెట్టేసారిప్పుడు. ఇప్పుడు రాముడిని దెబ్బ కొట్టాలి. ఎలాగా? ఎదిరించే ధైర్యం లేదని తెలిసిపోయింది. అర్థమైంది. కానీ ఒప్పుకోరు కదా రాక్షసులు. మనం కూడా అంతే. మనం చేసిన తప్పుని మనం ఎప్పుడైనా ఒప్పుకుంటామా? ఒప్పుకోం. దాన్ని మాయ చేసి, మభ్యపెట్టి, దానికి ఇంకేదో సింపతి తెచ్చుకోనో, దానికి ఇంకేదో కారణం చెప్పుకునే ఉంటాం కానీ, అయ్యో! తప్పు జరిగిపోయిందంటే అయిపోయింది కదా! ఇయన్నీ గోలంతా ఎందుకు? తప్పు జరిగిపోయింది. మరోసారి చెయ్యము. నన్ను నేను మార్చుకుంటాను అని పోనీ మీ మనసులో అనుకున్నా మంచే జరుగుతది. కానీ రాక్షసులు అలా కాదే!
అహంకారం. ఎలాగైనా దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టాలంటే ఎదుర్కోలేరు కాబట్టి సీతమ్మని ఒక సాధనంగా వాడుకోవాలి. రాముడు తనను అవమానించాడని భావిస్తున్నారిప్పుడు. ఎవరు భావిస్తున్నారు? శూర్పణ. శూర్పణ అసలామె దేనికెళ్ళింది? ఆమె కామాన్ని తీర్చుకోవడం కోసం రాముడి దగ్గరికి, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు తిరస్కరించారు. మరి అవమానం జరిగినట్టే కదా! శూర్పణఖి. శూర్పణఖి అవమానం జరిగింది. ఇప్పుడు ఆమె ఇప్పుడామె ఎదిరించలేదు. కాబట్టి రావణుడి ద్వారా రాముడికి శిక్ష పడాలని కోరుకుంటుంది. అంటే ఇదంతా ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి ఒకళ్ళ పైన మనకి ద్వేషం ఉన్నప్పుడు, ఒకళ్ళ పైన మనం పగ తీర్చుకోవాలనుకోండి, మనకంత శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? మనం ఇంకొంతమంది కూడగట్టుకుంటాం. అంటే సపోర్ట్. వాళ్ళని వీళ్ళని తెచ్చి కలిపి వాళ్ళని ముందు నిల్చోబెట్టి కడిగేస్తాం అనమాట. నలుగురు, ఐదుగురిని తెప్పించి. ఇది సాధారణంగా మనందరం చేసే పనే రెగ్యులర్‌గా. ఆమె కూడా అంతే. నేనొక్కడిని సరిపోను కాదు కాబట్టి శక్తివంతుడైనటువంటి నా అన్నయ్య రావణుడు. అంటే ఏంటి? రావణాసుడి యొక్క జీవితాన్నే, ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టుకున్నదిప్పుడు. అంటే తాకట్టు పెట్టడానికి రెడీ. ఆడు పోయినా పర్వాలేదు. కానీ ఈమె అనుకున్నది ఈవిడకి జరిగిన అవమానం నుంచి రాముడికి శిక్ష పడిపోవాలి. చాలా సార్లు మన ఆలోచన తీరు గూడా అలాగే ఉంటది. మనతో పాటు వచ్చేవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. నేననుకున్నది జరిగిపోవాలంతే. అందుకోసమే ఇప్పుడు రావణాసుడికి అర్థమైంది. రాముడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అందరూ చెప్పారు. నచ్చజెప్పారు. మీరేమి ఆవేశపడొద్దు. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు శ్రీరామచంద్రుడని. అప్పుడు, అప్పుడు కుదరటం లేదు. అప్పుడేం చేసింది శూర్పణఖ? సీతమ్మ తల్లి అద్భుత సౌందర్యం గురించి వర్ణించింది. అంటే ఆయనకి కామం కలిగేటట్టుగా ఆమె వర్ణన చేసింది. అప్పుడేమవుతది? ఆయన బుద్ధి భ్రమలో పడిపోయింది. అంటే కామం అంటే ఇక్కడ కోరికలు కూడా. మన కోరికలు అక్కర్లేని కోరికలు ఎక్కువైపోతే మన మనసులోని, మన బుద్ధి కూడా భ్రమలో పడిపోతది. ఎప్పుడూ కూడా ఆ కోరిక తీర్చుకోవడంలోనే ఉంటది. తర్వాత ఎలాగైనా తీర్చుకోవాలని ఉంటది. అందులోని ఎన్ని ప్రమాదాలుంటాయో ఎదురు పడతాయి. కానీ చూసి చూడలేనట్టుగా వదిలి మనకేం కాదులే అన్నట్టుగా ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా రావణాసురుడికి రాక్షసుడికి ఆయన బుద్ధి భ్రమలో పడిందిప్పుడు. ఎలాగైనా సీతమ్మ తల్లిని అపహరించాలి. అందుకే మొట్టమొదటిసారి మనం మాట్లాడుకున్నాం కదా! మారీచుడి దగ్గరికెళ్తే ఏం చెప్పారు మారీచుడు? మారీచుడు చెప్తారు. "నీకీ సలహా ఇచ్చిందెవరు? ఆ శత్రువు ఎవడో చెప్పు. నేను వాడికి బుద్ధి చెప్తానన్నారు." అంటే శత్రువు ఎవరు ఇక్కడ? శూర్పణఖ. ఎందుకు శత్రువయింది? నీ మేలును కోరేవాడైతే స్నేహితుడు. నీ చావు కోరేవాడైతే శత్రువవుతాడు కదా! మరి ఈ కోరికను తీర్చమని ఆవిడ అడిగినప్పుడు ఖచ్చితంగా రావణాసుడు చచ్చిపోతాడని తెలుసు మారీచుడికి. డైరెక్ట్‌గా అప్పుడు చెప్పారనుకో, "అయ్యో! మీరు రాముడితో పెట్టుకోకండి. ఆయన శ్రీరామచంద్రుడితో పెట్టుకోవద్దు. ఆయనకి ఆగ్రహం కలిగిందంటే మీ ప్రాణాలు పోతాయి" అని ఇప్పుడంటే వింటాడేంటి రావణాసురుడు? డైరెక్ట్‌గా చెప్తే వింటాడా? అందుకే ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడనమాట. "ఎవరు మీ శత్రువు నీకు ఈ సలహా ఇచ్చారు? ముందు నేను ఆయనకి బుద్ధి చెప్తాను" అనేసి అంటున్నాడు. అంటే ఒకసారి రావణాసురుడు ఆలోచించి ఇప్పుడెందుకులే అనేసి వెనక్కెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కామంతో రగిలిపోతుంది ఆయన మనసు. ఇప్పుడు రెండోసారొచ్చాడు. రెండోసారొచ్చి, "మారీచా ఇంతకుముందు నేను ఏ ఏ ప్లాన్ అయితే చెప్పానో, ఆ ప్లాన్ ప్రకారంగా నువ్వు కంటిన్యూ అయిపో. నేనిప్పుడు సీతమ్మని ఎలాగైనా సరే అపహరిస్తాను" అని. ఇప్పుడు రావణుడికి మళ్ళీ హెచ్చరిద్దామని అనే లోపటే నోరు మూయించేస్తున్నారు. "నేనేం చెప్పానో అది చెయ్యి. లేదంటే నిన్ను చంపేస్తాను." అయిపోయింది కదా! ఎక్కువ మాటలేం లేవు. ఎంత గర్వం రావణాసురుడికి. రావణాసురుడు అంటున్నాడు, "నేను నీకు ఆజ్ఞలివ్వడానికొచ్చాను. నీ సలహాలు తీసుకోవడానికి కాదు." ఇంతకుముందు విన్నాడు. ఇప్పుడు నీ సలహాలు తీసుకోవడానికి కాదు. అంటే వెంటనే అంటే రాక్షసులకే రాజు మరి. ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి కదా! మనం కూడా చాలా సార్లు అలాగే మాట్లాడతాం. నాకు తిరుగులేదు. నన్నెవడు టచ్ చేయలేడు. ఆ! ఈ సినిమాలు చూసి ఈ డైలాగులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి మన ఇంట్లల్లో కూడాను. ముఖ్యంగా పెద్దవారి నోటంట ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడం ఇవన్నీ సాధారణం. రావణుడికి రావణుడు చెప్పింది ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకోవాల్సొచ్చింది. ఎలాగో చావు తప్పదు కదా! అని సరే ఈయన చేతిలో కంటే రాముడి చేతిలో చనిపోతారని మనం అనుకున్నాం. అయితే
ఇంకొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటది? రావణుడు నిజంగా సీతమ్మ తల్లిని అపహరించగలిగాడా? అపహరించేనని భావించాడంతే. ఎందుకంటే వాస్తవానికి సీతమ్మ తల్లి ఆమెది చిన్మయ స్వరూపిణి. చిన్మయ స్వరూపిణి అంటే మొత్తం చిత్తంతో తయారైనటువంటి స్వరూపం. అది భౌతిక దేహంతోని తాకలేనటువంటిది. భౌతిక కళ్ళతో చూడగలిగినటువంటిది కాదు అది. అంటే పంచమహాభూతాలతో తయారైందే ఈ భౌతికమైనటువంటి దేహం. మరి సీతమ్మ తల్లి ఆమె స్వరూపం కాదది. చిన్మయ స్వరూపం. అంటే పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి శరీరం. ఆమె మాయా శరీరంతోని ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? కావాలనే. రావణాసుడు ఇంకా చాలా పాపాలు పెరిగిపోతున్నాయి. ఆయన కేస్ క్లోజ్ చేయాలి. ఆయన కేస్ క్లోజ్ చేయాలంటే ఏదో ఇలాంటి సంఘటన జరగాలి. అప్పుడే కదా రాముడు ఆయన్ని వధించడం అది జరుగుతుంది. ఆహ్, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మనల్నందరినీ కూడా కాపాడడం కోసం సీతమ్మ తల్లి మాయా సీత కింద ఆవిడ వచ్చింది. నిజమైన సీతని ఈ రావణుడు ఎలా తాకుతాడు? రావణుడు ఏమి చిన్మయ స్వరూపం కాదు. కాబట్టి నిజమైన సీతనే ఎప్పుడు చూడలేదు రావణాసురుడు. నిజమైన సీతను రావణాసురుడు ఎప్పుడు అపహరించలేకపోయాడు. మాయా సీతను మాత్రమే. అలాగే మన భౌతిక ప్రపంచంలో మనందరం ఉన్నాం. మనం పొందే ఆనందాలన్నీ కేవలం నీడ లాంటివి. అంటే నీడ. మాయా సీత అంటే నీడ లాంటి రిఫ్లెక్షన్ అంటాం అనమాట. ప్రతిబింబం. నిజమే మనం అద్దంలో చూసుకోవచ్చు. మనలాగే కనిపిస్తది. మనమనే అనుకుంటాం. మనమే కదా! కాదు. మనం వేరు. ఆ ప్రతిబింబంలోని ఆ అద్దంలో కనిపించినటువంటి ఆ ప్రతిబింబం వేరు. మన జీవితాలు కూడా ఇక్కడ అలాగే ఉన్నాయి. నిజమైన సంతోషాన్ని మనం పొందట్లేదు ఎప్పుడు కూడాన. ఈ నీడ ఆ ప్రతిబింబాన్ని మాత్రమే తాకగలుగుతున్నాం. నీడని తాకడం వల్ల మనకేం ప్రయోజనం? పదార్థాన్ని తాకాలి. పదార్థాన్ని సంపాదించుకోవాలి. నీడని సంపాదించుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది చెప్పండి? హ్మ్. ఇదొక సూచన మనకు కూడా. మనం ఇక్కడే ఉన్నాం. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. ఇంకా రావణుడి అహంకారం ఎలా ఉంటదంటే, నేనే యజమాన్ని. హ్మ్. ఆయన ఎదుట ఎవ్వడు పడినా వాడందరూ బానిసే. ఆడికి బానిస. అది కూడా ఒక రకమైన భ్రమ. ఎలా యజమానవుతాడు? నిజమైన యజమాని శ్రీరామచంద్రుడు. మరి మనం కూడా చాలా సార్లు ఫీలవుతాం కదా! ఇంటికి యజమాని, ఆహ్, ఈ మొత్తం ఆస్తికి యజమాని, లేకపోతే ఈ ఆఫీస్‌కే యజమాని, ఈ డిపార్ట్‌మెంట్‌కి యజమాని, ఈ దేశానికే నేను యజమాని, యజమాని అహంకారం. హ్మ్. రాముడు ఇంకా గొప్పవాడు. ఎప్పుడైనా అలాంటి ఆలోచనొచ్చిందా? ఎప్పుడు యజమాని అనేటటువంటి ఆలోచన నిజంగా భగవంతుడికి కూడా అనిపించదు. కానీ మనకి చూడండి ఎంత అహంకారం. అంటే నిజంగా అసలైన స్వేచ్ఛ మనకెప్పుడు కలుగుతదంటే, ఆ భగవంతుడికి ఒక సేవకుడిగా మనం ఉండేటప్పుడు. ఆయన లక్ష్యానికి, ఆయన సంకల్పాల్లోని మన భాగస్వాములైనప్పుడు నిజమైనటువంటి ఆనందం మనకి కలుగుతది. అది. అంటే మనకిప్పుడు స్వేచ్ఛున్నది. ఆ స్వేచ్ఛని మనం వినియోగించుకుంటున్నామా? దుర్వినియోగం చేసుకుంటున్నామో అహంకారంతోని అర్థం చేసుకోవాలి. ఇక్కడ రావణాసుడు ఖచ్చితంగా ఆయనకుండేటటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? అది మనం ఆలోచించుకోవాలి. వినియోగం చేసుకోవడం అంటే మన స్వేచ్ఛని భగవంతుడి పట్ల మనం ప్రేమని పెంపొందించుకోవడం. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? భగవంతుడిని మన సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇంకా మీరు బాగా దీన్ని లోతుగా తీసుకెళ్లారనుకోండి, గుడికెళ్ళి సంకల్పం ఎందుకు? సంకల్పం ఎందుకు చేయించుకుంటాం? మనం బావుండాలని, మన పిల్లలు బావుండాలని, మన అమ్మానాన్నలు బావుండాలని. సరే మంచిదే. ఎప్పుడు అదే పనా? ఎప్పుడైనా ఒకసారెళ్లి భగవంతుడి కోసం సంకల్పం చేయండి. మా భగవంతుడు బావుండాలి, మా రామచంద్రుడు బావుండాలి, మా కృష్ణుడు బావుండాలని ఎప్పుడైనా సంకల్పం చేశారా? లేదు. అంటే మనకలాంటి ఆలోచన కూడా రాదు కదా! నిస్వార్థంగా ఆయన సేవలో కానీ మనం అర్పించుకుంటే దానిని నిజమైన ఆధ్యాత్మికత అనొచ్చు. ఆధ్యాత్మికత పేరుతోని చాలా చాలా ఉపన్యాసాలివ్వడం జరుగుతున్నది. కానీ దాని నిజమైనటువంటి పరమార్థం దాని అర్థం ఏంటా అనేది ఎవరికీ అవసరం లేదు. అదే మారీచుడు కూడా చేసిన పొరపాటు. మనం ఆ పొరపాటు చేయకూడదు కాబట్టి రామాయణం చెప్తుంది. అలాంటి పొరపాటు నువ్వు చెయ్యొద్దని. ఏంటది? మారీచుడిని మాయామృగం అనొచ్చు. ఎందుకంటే ఏ మృగం కిందైనా, ఏ జంతువు కిందైనా రూపాన్ని మార్చగలుగుతాడు. దేనివల్ల? మాయతోని.
అందుకనే ఆయన్ని ఇంకొక పేరు మాయామృగం అని అంటారు. అదే ఆధ్యాత్మిక కోణంలో మనం చూసామనుకోండి, ఏది వాస్తవం కాదో అది మాయ అని అనొచ్చు. ఏది వాస్తవం కాదో. అంటే మారీచుడు ఇప్పుడు జింకలా మారాడు కదా! అది వాస్తవమా? అది ఆయన అసలైనటువంటి రూపమా? కాదు. మాయా రూపం. మనలో కూడా మన మనసులో కూడా లౌకికమైనటువంటి కోరికలన్నీ కూడా ఈ బంగారు జింకలు. గుర్తుపెట్టుకోండి. అంటే మాయ. హ్మ్. వాస్తవం కాదది. మాయ. మన మనసులో ఉండేటటువంటి కోరికలు. నిజమైన కోరిక ఏంటంటే భగవంతుడి పట్ల ఉండేటటువంటి కోరికలు మాత్రమే వాస్తవమైనటువంటి కోరికలు. మిగతావన్నీ కూడా మాయా కోరికలు. అందుకే మన మనసులోని ఈ బంగారు జింక ఎప్పటికెప్పుడు అలా గెంతుతూ ఉంటది. మనం దాన్ని మర్చిపోదామంటే మన కళ్ళ ముందొచ్చి మళ్ళీ గెంతుతూ ఉంటది. ఆకర్షణ. "ఏం నన్ను మర్చిపోయావా? నా కోరికను తీర్చాలి కదా నువ్వు" అని ముందుకి వస్తూ ఉంటది. అయిన దానికి, కాని దానికి. కానీ ఆ బంగారు జింకలన్నీ ఏం చేస్తాయి? ఆ మాయంతా ఏం చేస్తుంది మనల్ని? భగవంతుడి నుంచి దూరంగా ఉంచుతుంది మనల్ని. అంటే రాక్షస కుట్ర. ఎవరు? మన మనసులో ఉండే కోరికలు రాక్షస కుట్ర. ఎలాగా? ఈ మారీచుడిలాగా. మారీచుడు కుట్ర పన్నాడు. రావణాసుడు కుట్ర పన్నాడు. రాక్షసులు కుట్రే. మన మనసులో ఉన్న ఈ భౌతికమైనటువంటి కోరికలన్నీ కూడా రాక్షస కుట్రలు. అది మనం గుర్తించాలి. ఇప్పుడే గుర్తించాలి. ఇప్పుడు మనం గుర్తించలేకపోయామంటే భగవంతుడి దగ్గర అయిపోతున్నాం అనుకుంటాం. కానీ ఇంకా ఇంకా దూరం ఎళ్ళిపోతున్నాం. చనిపోయేటప్పుడు ఎవరిని స్మరిస్తామో అటువంటి గమ్యాన్ని లభిస్తుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గీతలోని కదా! భగవంతుడి నామాన్ని స్మరిస్తే భగవంతుడి దగ్గరికెళ్తాను. మారీచుడు రాముడి నామం ఏంటి? స్వయంగా రాముడిని దర్శనం చేసుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టారాయన. అయితే ఆయనకేం లభించింది? రాముడి చేతిలో ఎవరైనా చనిపోతే ఆళ్ళకింకా మంచే జరుగుతది. వాళ్ళకేమి చెడు జరగదు. భగవంతుడు కరుణామయుడు. అయితే అతనికి ఏం లభించింది? మోక్షం లభించింది. మోక్షం అంటే ఏంటి? ఈ బాహ్య ప్రపంచం నుంచి, ఈ భౌతిక ప్రపంచాన్నించి విముక్తి కలగటం. దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది చెప్పండి? అంటే బాగా కష్టపడి మీరు ఆఫీసులకెళ్ళి అన్నీ చేసి రిటైర్ అయిపోయి బాల్కనీలో కుర్చీ యేసుకొని న్యూస్ పేపర్ కూర్చొని ప్రశాంతంగా చదువుకోవడం. ఆ స్థానం ఎందుకు మనకి? యాక్టివ్‌గా ఉండాలి. హనుమంతుడిలాగా. అంటే మోక్షం అంటే ఆ బ్రహ్మజ్యోతిలోని ఒక అణువుగా కలిసిపోవడం. అక్కడ పని పాట ఏమి ఉండదు. రిటైర్ అయిపోయాక ఖాళీగా అలా కుర్చీ యేసుకొని కూర్చున్నట్టు ఉంటది. అందులో ఆనందం ఏమున్నది? బయటికెళ్ళాలి. ఇంకా పైకెళ్ళాలి. భగవంతుడిని చూడాలి. భగవంతుడి అందాన్ని చూడాలి. భగవంతుడి కుటుంబాన్ని చూడాలి. సీతమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. వాళ్ళతో మాటాడాలి. వాళ్ళని సేవించాలి. భరతుడిని చూడాలి. వీళ్ళందరిని ఎలా చూస్తాం? అయోధ్య లోకంలోకి వెళ్తే చూడగలుగుతాం. ఇప్పటికి ఉన్నారా అంటే ఎందుకుండరు? ఉన్నారు. ఎందుకంటే ఆహ్, అయోధ్య ఆధ్యాత్మిక లోకం. అయోధ్యలో ఉన్న రాముడు, సీత ఇప్పుడే చెప్పాను కదా మీకు. చిన్మయ స్వరూపులు వాళ్ళంతా కూడానా. మనం కూడా ఆత్మలం కదా! శరీరానికైతే చావు ఉంటది. ఆత్మకి చావెక్కడ? అంటే మనం శాశ్వతంగా ఉంటాం. శాశ్వతమైన స్వరూపంలో ఇప్పుడు లేము. అశాశ్వతమైన స్వరూపం అంటే తాత్కాలికమైనటువంటి రూపంలో ఉన్నాం ఈ దేహంతోని. అక్కడ అలాంటివేముండవు. అంటే ఇది సాధ్యం కదా! ఖచ్చితంగా సాధ్యం. అందుకోసమే ఈ రాక్షసులనన్నిటిని కూడా మనం మన మనసులో ఉన్న రాక్షసులనన్నిటిని కూడా వధించాలి. మన వల్ల కాదులెండి. ఆ రాముడినే వేడుకోండి, రాముడే వధించేస్తారు. కాబట్టి ఆయన రాముని చూస్తూ ప్రాణాలు వదిలారు. మంచే జరిగింది. మోక్షం లభించింది అంతే. కానీ ప్రేమతో కూడిన సేవ ఏం చేస్తది? చాలా ఉన్నతమైనటువంటి స్థాయి అది. అది ఉన్నతమైనదంటే ఇంక దానికి మించిందేమీ లేదు. దానికి మించి మీకు ఇంకో ధ్యేయం అక్కర్లేదు. అదే ఆఖరిది. దాని పైన ఇంకేం లేదు. ప్రేమతో కూడిన సేవ అంతే. నిజమైన సేవకుడు భగవంతుని ఆజ్ఞను పాటిస్తాడు. అగో భగవద్గీతలోని కృష్ణుడు ఇలా చెప్పాడు. రామాయణంలో రాముడు ఇలా చెప్పారు. నేను ఇదే పాటిస్తాను. ఇది తప్పించి ఇంకేమి నాకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం 24 గంటల్లోని? అసలు ముందు భగవంతుడు ఏం చెప్పాడో ముందు మనకు అర్థం అవ్వాలి కదా! అర్థం అవ్వకపోతే అజ్ఞానంలోని అన్నీ విరుద్ధంగానే చేస్తాం. భగవంతుడికి విరుద్ధంగా ఉండేటటువంటి పనులే మనం చేసుకుంటూ వచ్చాం. హ్మ్. జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు. గుర్తుపెట్టుకోండి. నేను రామాయణం చదివేశానండి, భగవద్గీత చదివేశాను, భాగవతం మొత్తం కింద నుంచి మీద దాకా చదివేశాను. మీరేమడిగినా నేను చెప్పేయగలను. మంచిదే. జ్ఞానం ఉంది. సరిపోద్దా? అస్సలు సరిపోదు. జ్ఞాన శూన్య భక్తి. జ్ఞానంతోని భగవంతుడిని నువ్వు చేరుకోలేవు.
ఏవో తపస్సులు చేసి గొప్ప గొప్ప సిద్ధులు సంపాదించి భగవంతుడిని చేరుకోలేవు. ఒక్కటే భగవంతుడిని చేరుకునేది ప్రేమతోనే చేరుకోగలవు. ప్రేమ నీకుంటే, ప్రేమతో సేవ చేస్తే భగవంతుడే నీ దగ్గరికొచ్చి నిన్ను తీసుకొనెళ్తాడు. అంటే ఇక్కడేంటి జ్ఞానం ఉన్నంత మాత్రాన నీ బతుకులు బాగుపడిపోవు. ఉద్దేశం కూడా పవిత్రంగా ఉండాలి. అంటే భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు ఆయన సంకల్పానికి మనల్ని మనం అప్పగించుకోవడం. ఆయనేమైనా ఒకటి సంకల్పించుకున్నారనుకోండి రాముడు, ఇదిగో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానంటే, అయ్యా మీకెలాగ ఉపయోగపడగలుగుతాను? మీ కార్యక్రమంలోని నేను పాల్గొందాం అనుకుంటున్నాను. మీ కార్యక్రమానికి ఉపయోగపడేటట్టుగా నన్ను ఉపయోగించుకోండి. నేను సేవ చేయడానికి సిద్ధం. దీన్ని శరణాగతి అనొచ్చు. దీన్ని భగవంతుడి దగ్గర అప్పగించుకోవడం అంటాం. అంతే తప్ప మన ప్లాన్‌లో ఆయన్ని తీసుకురావద్దు. హ్మ్. భగవంతుడి ప్లాన్‌లోని నువ్వు ఏ పాత్ర వహించాలో ఆ పాత్రను తీసుకో. భగవంతుడి ప్లాన్‌లోకి సంబంధించినట్టుగా ఉండాలి నీ ప్లాన్ కూడా. అంతేకాని నువ్వొక ప్లాన్ గీసి అందులో భగవంతుడిని తెచ్చి భగవంతుడిని ఇదిగో నా ప్లాన్ ఇది, నా కోరికిది, ఇది తీరుస్తావా లేదా? అది కాదు భక్తి. అంటే మన ఉద్దేశం సరిగా లేదు. ఆ ఉద్దేశాన్ని ఇప్పటినుంచి మనం మార్చుకోవడం మొదలుపెట్టాలి. తెలివితేటలు ఎక్కువైపోతాయి ఒక్కొక్కసారి మనకి కదా! ఈ పూజ చేస్తే ఇది తీరిపోద్ది, ఆ పూజ చేస్తే అదైపోతది. కాదు భగవంతుడి కోసం ఏం చేస్తున్నావు నువ్వు? నిస్వార్థ సేవకు ఆ! మారీచుడు పూర్తి వ్యతిరేకం. నిస్వార్థ సేవ కాదు ఆయనది. అలాగే మిగిలిపోయాడు కదా! అందుకే మంచి ఉదాహరణ మారీచుడు. పోనీ ఆయన మారీచుడు ఆహ్, సరే రావణాసుడు చంపేస్తానన్నాడు. ఈయన వెళ్లారు. వెళ్ళిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్లి, రామా! రావణాసుడు ఇలా చేద్దాం అనుకుంటున్నారు. నన్ను క్షమించు. నేను నీ ఆశ్రయం కోరుకుంటున్నాను. నన్ను రక్షించు అంటే అయిపోలేదా? రాముడు ఖచ్చితంగా కాపాడతాడు. ఖచ్చితంగాన. ఒక్కసారి ఆయన శరణం కోరుకుంటే ఇంక మన జీవితం సెటిల్ అయిపోయినట్టే. ఎందుకు ఆ పని చేయలేదు? తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల. అంటే దీనికి ఉదాహరణ ఇంకో ఉదాహరణ చూడండి. దీనికి విరుద్ధంగా విభీషణుడు. విభీషణుడు ఎవరో ఏంటి స్వయాన రావణాసుడు సొంత తమ్ముడు. సొంత తమ్ముడయినప్పటికి కూడా ఆయన రావణాసుడు చేసినటువంటి అన్యాయాన్ని భరించలేకపోయాడు. సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని వస్తే ఆయన భరించలేకపోయాడు. ఇంతకన్నా గొప్ప పాపాత్ముడు రాక్షసుడే ఆయన కూడానా. అందరూ పాపాలు చేస్తుంటారు సర్వసాధారణమే. ఇంతకన్నా గొప్ప నీచుడు, ఇంతకన్నా గొప్ప పాపాత్ముడు ఇంకొకడుండడు అని విభీషణుడు అనుకోని రావణుడు తనను ద్రోహిగానే చూసారు కదా! ఎందుకంటే రావణాసురుడిని విడిచి రాముడిని ఆశ్రయాన్ని పొందారాయన. నిజానికి ఒకాళ రాముడి దగ్గరికి వెళ్ళకముందే విభీషణుడు, రావణాసుడు దొరికిపోతే ఎంత క్రూరంగా చంపాలో అంత క్రూరంగా చంపుతాడు. చాలా దారుణంగా. మరి విభీషణుడు ఏం చేశారు తెలుసు. దొరికిపోతే ఖచ్చితంగా దారుణంగా చంపబడతానని. అయినా ఆయన లెక్క చేయలేదు. దొరికిపోయి చచ్చిపోతే చచ్చిపోయాను. కానీ నాకు ఆ శ్రీరామచంద్రుడు కావాలి. ఆయన యొక్క అంతరాత్మని ఆ మాట విన్నారు. మారీచుడు భయంతో రావణుడికి లొంగిపోయాడు. కానీ ఇక్కడ విభీషణుడు ఏం చేశారు? భగవంతుడే కావాలని చెప్పి రావణాసురుడిని వదిలిపెట్టేశారు. అంటే రూపగోస్వామి గారు ఈ విషయమై మనకు చెప్తారు. 'భక్తి రసామృత సింధు' అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాశారు. ఆయన, ఆయన భక్తి అంటే నిజమైన భక్తి అంటే ఏంటి? అంటే ఆయన అంటున్నారు, భగవంతుడికి అనుకూలంగా ఆయనకి సంతోషపట్టాలనే ఉద్దేశంతో చేసిన పనులు మాత్రమే నిజమైన భక్తి అనిపించుకుంటాయి. అది తప్పించి మిగతా ఏది కూడా భక్తి కాదు. భక్తి పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఇప్పుడు మీరు చూడొచ్చు. భక్తి పేరుతోని ఎంత డబ్బుల్ని దోచుకుంటున్నారో, భక్తి పేరుతోని మొత్తం లోకమంతా కూడాన ఈరోజు మనం గొప్పవాళ్ళం కోటీశ్వరులవ్వాలంటే ఏం చెయ్యక్కర్లేదు. ఒక గుడి కట్టించి ఆ! మీరు మీరు అన్న కోరికలన్నీ ఇక్కడ తీరిపోతాయి. ఈ పూజ, ఈ యజ్ఞం చేసుకోండి. ఈ మంత్రాన్ని తీసుకోండి. ఇదిగో ఫీజు ఇంత కట్టండి. సేవ దానికి పేరేటి సేవ. ఆ! సేవ పేరుతోని ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మీకే తెలుసు. అందుకోసమే మన ఆచార్యులందరూ కూడా ముందుగానే చూసారు. ఎందుకో అప్పట్లోనే అన్ని మోసాలు జరిగాయి కదా! రామాయణం కాలంలోని, కృష్ణుడు ఉండేటటువంటి కాలంలోని స్వయాన భగవంతుడొచ్చినా కూడా భగవంతుడిని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు నిజంగా భగవంతుడు మన ముందున్నా కూడా మనం గుర్తించలేం. మన పరిస్థితి అది.
మనం ఎప్పుడు ఏ పని చేసినా మన జీవితంలోని కేవలం భగవంతుడి సేవ కోసం, ఆ ఉద్దేశంతోనే మనం ఎప్పుడూ ఉంటే, అప్పుడు ఆయనతో మనకి సంబంధం పెరుగుతది. అప్పటిదాకా మనకు సంబంధం పెరగదు. దీనికి సాధన కావాలి. అంటే చదువుకోవాలి. హరినామాన్ని జపం చెయ్యాలి. ఆహ్, అంటే మనం ఎలా చనిపోతామో మంచి చావు రావాలంటాం. మంచి చావు ఒకసారే వస్తది గదా! ఈ బతికినంత సేపు ఎందుకు బాగా బతకాలని అనుకోము? మంచి చావు ఎందుకు? అక్కర్లేదు. చావు కాదు మనల్ని తేల్చేది ఎక్కడికెళ్తాం అనేది. మనం బతుకుతున్నప్పుడు ఎలా బతికామో అనేది చాలా ముఖ్యం. ఆ! ఎవరి చేతిలో చనిపోతున్నాం అనేది కాదు. ఎవరి చేతుల కోసం మనం చనిపోతున్నాం, ఎవరి కోసం మనం చనిపోతున్నాం అది చాలా అవసరమైనటువంటి విషయం. అందుకే దీన్ని మరణించి జీవించడం అంటారు. అంటే దీనికొక ఉదాహరణ ఏంటంటే మరణించి జీవించడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని చంపేయాలి. మళ్ళీ భగవంతుడి సేవలో మన పునర్జన్మ అవ్వాలి. ఇది చాలా శ్రీధర్ మహారాజు గారు డై టు లివ్ అంటారు. అంటే మరణించి జీవించడం. విభీషణుడు తన అన్ననో, రాజ్యాన్ని, సంపదనో అన్నీ ఉన్నాయి కదా! సంపదను వదిలేసారు, రాజ్యాన్ని వదిలేసారు, ఆయన స్థానాన్ని వదిలేసారు, కుటుంబాన్ని వదిలేసారు. ఎవరి కోసం? రాముడి కోసం వదిలేసారు. రాముడే నాకు కావాలి అని. అంటే భగవంతుడి కోసం పాత జీవితాన్ని చంపేసారాయన. వదిలేసుకున్నారు. వదిలేసుకోవడం అంటే ఇంక చంపేసినట్టే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళరు. మనం కూడా మన పాత జీవితాన్ని కప్పెట్టియాలి. శవాల్ని కప్పెట్టినట్టుగా మన పాత జీవితాన్ని కప్పెట్టి మళ్ళీ పునర్జన్మ. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు లైఫ్. రాముడితోనే నా జీవితం అంతా ఉంటది. రాముడి ఆజ్ఞతోనే నా జీవితం అంతా కూడా ఉంటది అని. మారీచుడు రావణుడి భయంతోనే ప్రాణాలను కోల్పోయారు. కానీ విభీషణుడు కూడా ప్రాణాలు కోల్పోవడానికి రెడీ. దేనికోసం? రాముడిపై ప్రేమతోని. అది. ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. జటాయు కూడా ఏం చేశారు? ఆయన చనిపోయారు కదా! అంటే మారీచుడు చనిపోయిన కొన్ని గంటలకి జటాయువు కూడా చనిపోయారు. ఆయన కూడా మరణించారు. జటాయువు ఎవరు? ఒక గద్ద. పోనీ ఆయనేమైనా యవ్వనంలో ఉన్నారా? ఇంకా ఆఖరి క్షణంలో ఉన్నారు. బాగా పండు ముసలైపోయారాయన. ఇంకా ఎన్ని రోజులు ఉంటారో, చనిపోతారో, మరణిస్తారో కూడా తెలీదు. అలాంటి ఆయన కూడా నాకెందుకులే నన్నెవరు ఇప్పుడు ఆయన యుద్ధానికెళ్ళకపోయినా రావణ్‌తో ఎవరేమైనా అనుకుంటారా? ముసలయిపోయాడు కదా! ఆయనేం వెళ్తారు? అనుకోలేదు. వెళ్లారు. ఆ! రావణుడి చేతిలో చనిపోతారా? హ్మ్. చనిపోతారు. తెలుసు రావణాసుడు ఎంత శక్తిశాలైనటువంటి రాక్షసుడైన. ఎలాగో చనిపోతాం కదా! ఇప్పుడెందుకెళ్ళడం? ఓడిపోతాం కదా! ఎలాగో వాడి చేతిలో అనుకున్నారా? హుహు. ప్రయత్నం, సంకల్పం. ఏంటి? ఎలాగ ఎంత శక్తి ఉంటే, నా చేతిలో ఎంత శక్తి ఉంటే అదంతా కూడా రాముడి సేవకి ఉపయోగించాలి. రావణుడు సీతమ్మని అపహరిస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించి వీరమరణం పొందారాయన. మామూలు మరణం కాదు. వీరమరణం. పోరాడుతూ. తన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన జటాయు సేవకు రాముడేం చేశారు? ఆయన చాలా రుణపడిపోయారు. హ్మ్. భగవంతుడి దగ్గర జీవులు రుణపడడం ఏంటి? జరగదు. కానీ భగవంతుడు అలా భావిస్తారు. నిజానికి చెప్పాలంటే భగవంతుడు మనం ఎన్ని జన్మల నుంచి రుణపడిపోయామో, అదేమన్నా మనం ఆ రుణాలేమన్నా తీర్చడం కుదురుతదా? ప్రతి క్షణం ఆయన వల్ల మన ప్రాణం నిలుస్తున్నది. ప్రతి క్షణం ఆయన వల్ల మనం ఊపిరి తీర్చుకోగలుగుతున్నాం కదా! ప్రతి క్షణం మన జీవితం అంతా ఆయనపై ఆధారపడి ఉన్నది. ఆయన కల్పించినటువంటి వాతావరణంలోనే ఉన్నాము. ఎల్లప్పటికీ, ఎప్పటికీ శాశ్వతంగా రుణపడిపోయి ఉన్నాం. ఎప్పుడు తీర్చేది? తీర్చడం కుదరదు. కానీ భగవంతుడు చూడండి, జటాయువు సహాయం చేస్తే, అబ్బా! జటాయువుకి నేను ఎంత రుణపడిపోయానని ఆయన బాధపడిపోతున్నారు. ఎంత రుణపడిపోయానని భగవంతుడు. ఒక కొడుకు తన తండ్రికి చేసినట్లుగా రాముడు స్వయంగా జటాయువుని అంత్యక్రియలు నిర్వహించారు. చూడండి. అక్కడ భగవంతుడి చేతిలో చనిపోయారు మారీచుడు. ఆఖరినేమైంది చనిపోయిన తర్వాత? మరి జటాయువు భగవంతుడి చేతిలో మరణించారు. ఒక రాక్షసుడి చేతిలో మరణించారు. చంపబడ్డారు. అతను చనిపోయిన తర్వాత ఏంటి వ్యత్యాసం? భగవంతుని సంకల్పం కోసం మరణించారిక్కడ. ఆయన వాడు స్వార్థాన్ని చూసుకొని ఆయన మరణించాడు. రాముడు చేతిలో చనిపోతే మనకి మోక్షమైనా దొరుకుతది కదా! అని. జటాయువు అతను సాక్షాత్తు భగవంతుడైన రాముడి ఒడిలో తల పెట్టుకొని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ చివరి శ్వాసని వదిలిపెట్టారు. అంటే పవిత్రమైనటువంటి మరణం. ఎందుకు? పవిత్రమైనటువంటి జీవితాన్నించి వచ్చింది.
చనిపోయిన తర్వాత ఆయనెక్కడికి చేరుకున్నారు? అయోధ్య. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? స్వయాన రాముడిని సేవించుకోగలిగేటటువంటి అవకాశం ఆయనకి దొరికింది. అంటే ఇక్కడ లీలయిపోయింది జటాయుది. జటాయుకి రాముడి యొక్క కుటుంబంలో స్థానాన్ని పొందగలిగారు. స్వయాన సీతమ్మ తల్లిని, రాముడిని సేవించుకోగలిగినటువంటి స్థానాన్ని పొందారు. అది జటాయు అంటే. అందుకే మనం జటాయుని ఫాలో అవ్వాలి. అంతేగాని మనం కాలిక్యులేట్ చేయకూడదు. నా జీవితంలో ఇది జరిగిపోవాలి. నా జీవితంలో ఈ కోరికలన్నీ తీరిపోవాలి. ఇవన్నీ మంచి జరిగిపోవాలి కాదు. భగవంతుడా నీ కోసం ఎలా ఉపయోగపడతాను? నువ్వే కదా నన్ను సృష్టించావు. ఈ సృష్టంతా కూడా నీదే కదా! అన్నీ నీవే. నేను కూడా నీ వాడినే. నేను నీ వస్తువుని. నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో నన్ను ఉపయోగించుకో. నీకు సంతోషం కలిగితే నేను సంతోషంగా ఉంటాను. నా నా గురించి ఆలోచించొద్దు. నాకు కుదురుతదా లేదా అని మాత్రం అనొద్దు. నువ్వేం చెప్తావో నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను నీకు సేవనందిస్తాను. ఈ ఈ స్థానానికి మనం చేరుకోగలిగితే, ఈ మనస్తత్వానికి మనం చేరుకోగలిగితే వెంటనే మనకి ఆ రామలోకం, అయోధ్య లోకంలోకి మనకి ప్రవేశం ఖచ్చితంగా కలుగుతది. మనం ఎవరి సమక్షంలోని చనిపోతున్నాం అన్నది ముఖ్యం కాదు. మనం ఎవరి సంకల్పం కోసం బతుకుతున్నాం. ఆ సంకల్పం కోసం బతుకుతూ చనిపోతే అది ఇంకా ముఖ్యమైనది. భగవంతుని కోసం ప్రాణాలు తెగించి ఎలా జీవించాలో విభీషణుడు చూపించారు. భగవంతుడి సేవలో ఎలా ప్రాణాలు వదలాలో జటాయు నిరూపించారు. ఇంకేం కావాలి? మనం కూడా వాళ్ళనే అనుసరించాలి మనం. జటాయు మరణం మరణించి జీవించడం కదా! అంటే ఈ ఈ లోకంలో మరణించారు. కానీ నిజమైన జీవితం ఆయనకి కలిగింది. డై టు లివ్. చనిపోవాలంటే మంచి జీవితం కలగాలి మనకి. అయోధ్య లోకంలోని రాముడి దగ్గర మనం మళ్ళీ పునర్జన్మని మనకి దొరకాలి. ఈ సిద్ధాంతాన్నే మనం నిదర్శనం కింద తీసుకొని అంటే మనం ఇప్పుడు బతుకుతున్నాం. భౌతిక దేహంలో ఉన్నాం. చనిపోతాం. ఈ భౌతిక దేహాన్ని నుంచి మరణించిన తర్వాత మనం శ్రీరామచంద్రుడు పాదాల దగ్గరికి చేరుకోవాలి. అప్పుడు నిజమైనటువంటి జీవితం మనకి మొదలవుతది. ఆయన సేవలోనే మనం నిత్యం ఉండాలి. అక్కడిదాకా వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మొదలుపెట్టొచ్చు కదా! రాముడేమన్నా వద్దన్నారా? అక్కడికొచ్చిన తర్వాత చూసుకుందాం అన్నారా? కాదు. ఇక్కడ సేవ చేస్తేనే అప్పుడు అక్కడికెళ్ళగలరు కదా! జటాయు చేసిందదే. విభీషణుడు చేసిందదే. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటి నుంచే, ఇక మీదటి నుంచే భగవంతుడికి మాత్రమే నేను సేవ చేస్తానా అని మీరు ఫిక్స్ అయిపోండి. భగవంతుడు కూడా ఫిక్స్ అయిపోతాడు. ఇదిగో ఈ జీవితం ఆఖరి జీవితం వీడిది. ఈ దేహాన్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తాడో నా దగ్గరికొచ్చేస్తాడు. నా కుటుంబంలో నేను చేర్చుకుంటా. లక్ష్యం, ఉద్దేశం 2 ముఖ్యమే. భగవంతుని చేరుకోవాలనే లక్ష్యం ఉండొచ్చు. భగవంతుని సేవించాలనేటటువంటి ఉద్దేశంతోనే లక్ష్యం ఉండాలి. ఊరికే చేరుకోవాలని లక్ష్యం పెట్టుకుంటే వెళ్ళిపోం మనం. కింద మీద పడితే. ఉద్దేశం కూడా సరి అయినదే అయినప్పుడు అంటే ఏంటి? నీ సొంత లాభాల కోసం ఉపయోగించుకోకుండా భగవంతుడిని, భగవంతుడా నేను నీకు ఎలాగ ఉపయోగపడతాను. దాన్నే అనుకూల్యేన కృష్ణానుశీలనం. రూపగోస్వామి గారు చాలా చెప్తారు. అనుకూల్యేన కృష్ణానుశీలనం. అంటే కృష్ణ భగవంతుడు చెప్పినట్టుగా ఆయనకి అనుకూలంగా, ఆయనకి సంతృప్తి చెందేటట్టుగా బతకడం. బతికితే చావుదేమున్నది? చావు మంచి చావు వస్తది ఎలాగో. రాముడు జటాయుకి తండ్రికి చేసినట్లుగా అంత్యక్రియలను చేశారు. ఆ! అంటే భక్తుడి పైన ఆయనకి ఎంత అపారమైనటువంటి ప్రేముంటది. వాత్సల్య ప్రేమను చూపించారు. భగవంతుడు ధర్మాన్ని చూడరు పెద్దగా. ధర్మాన్ని పెద్దగా పట్టించుకోరు భగవంతుడు. ధర్మాన్ని పట్టించుకుంటే మనం ఏం చేరుకుంటాం చెప్పండి? ఇన్ని కోట్లాది జన్మల నుంచి పాపాలు చేశాము. ఆ! పర్వాలేదు. ఒక్కసారి శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకొని, "అయ్యా! నీ పాదాల దగ్గర చేరుకోవాలనుకుంటున్నాను. మీరు దయచేసి నాకొక దారిని చూపించండి" అంటే, ఇన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ కొట్టేస్తారు. ధర్మానికెళ్ళరు. ధర్మానికెళ్తే ఇప్పుడు ఆ కోట్ల జన్మాల చేసిన పాపాలన్నీ శిక్షలు మీరు భరించాలి కదా! భరించక్కర్లేదు. కరుణకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారాయన. వచ్చేసాడు కదా! నా పిల్లాడు వచ్చేసాడు కదా నా దగ్గరికి. హ్మ్. వాడు ఒప్పుకుంటున్నాడు కదా! వాడు బాధపడకూడదు. అందుకోసమే కరుణ. ఎక్కువ ప్రాధాన్యత. అంటే భక్తి కరుణతో కూడినది. ప్రేమతో కూడినది. చట్టాలు, బద్ధాలు లేకపోతే ధర్మము, అధర్మము హుహు. వాటి జోలికి వెళ్ళొద్దు. మనకు కావాల్సింది శ్రీరామచంద్రుని కరుణ కావాలి.
మనం ఆయన మీద ప్రేమగా ఉంటే, ఆయన ప్రేమ, ఆయన కరుణ 2 కూడా మనకి దొరుకుతది. అందుకే ఎప్పటినుంచి భక్తంటే దీని ద్వారా తెలుసుకోండి. భగవంతుడికిని మన అవసరాలకు వాడుకోవడం కాదు భక్తంటే. భగవంతుడిని, భగవంతుని అవసరానికి మనం ఒక పనిముట్టుగా మారడం. అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ కింద మారడం. దీన్ని భక్తి అనొచ్చు.